అగ్ని సాక్షిగా తాళి కట్టి 7 అడుగులు నడిచి ఈ జన్మంతా నీకు తోడుగా ఉంటానంటూ ప్రమాణం చేసి తీరా 2 కూతుర్లు పుట్టిన తర్వాత మా అమ్మకు నువ్వు నచ్చలేదంటూ ఇంటి నుంచి బయటకు పంపించేశాడంటూ ఆ తల్లి తన 2 కూతుళ్లతో కన్నీటి పర్యంతమవుతూ భర్త ఇంటి ముందు నిరసన చేపట్టిన ఘటన కడప జిల్లా బద్వేల్లో చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కోటవీధిలో తన భర్త అయిన కళ్యాణ్ కుమార్ ఇంటి ముందు అతని భార్య లక్ష్మీ ప్రసన్న తన 2 కుమార్తెలతో కలిసి నిరసనకు దిగారు. తమకు 17 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగిందని, వారు అడిగిన అంత కట్నమిచ్చి పెద్దలు మాకు వివాహం జరిపించారని, అయితే గత 5 ఏళ్లుగా నా భర్త, అత్తమామలు, ఆడపడుచు చెప్పిన మాటలు విని నన్ను ఇంటి నుంచి బయటకు పంపించి వేశారని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా పట్టించుకోలేదని, నా భర్త మేనమామ అయిన కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్ అండదండలతో నాపైనే తప్పుడు కేసులను పెట్టిస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తున్నాయని, కోర్టు వారు నన్ను నా భర్త ఇంటికి వెళ్లి ఉండమని చెబితే నేను నా భర్త ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని, కోర్టులో నేను నా భర్త దగ్గర ఉండటం లేదంటూ నాపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని వారు వాపోయారు. తగిన న్యాయం జరిగేంత వరకు మేము నిరసన తెలుపుతామని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నా పేరు లక్ష్మీ ప్రసన్న సార్. నా భర్త పేరు కళ్యాణ్ కుమార్. మా అత్త, ఆడపడుచులు, మా ఆయన, మామ, వాళ్ళ రిలేటివ్స్ అందరూ కలిసి నన్ను కట్నం కోసం ఫస్ట్ నుండి వేధించేవాళ్ళు సార్. ఆ వేధింపులు తట్టుకోలేకపోయినా కూడా నేను భరించి అట్లే సంసారానికి ఉన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు సార్. 25 తులాలు బంగారు, 1,00,000 కట్నం అన్నీ ఇచ్చినాను సార్. మళ్ళీ కార్లో రావాలా వెళ్ళాలా ఇట్లా కండిషన్లు అన్నీ ఉన్నా కూడా అన్నీ చేసినాము. అయినా వాళ్ళు కానీ కట్నం ఇవ్వాలా అది ఇదని చెప్పారు. నా భర్త వచ్చేసి తాగుడుకు అలవాటు అయిపోయి బానిస అయిపోయి తను పర్సనల్ ఖర్చులకు అని చెప్పి నన్ను కొట్టడం తిట్టడం చేసి మళ్ళీ డబ్బులు మా పుట్టింటి నుండి ఎక్కువ తెమ్మని సతాయించేవారు సార్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈయన వీళ్ళ ఇట్లా ఎందుకు చేశానంటే వీళ్ళకి సపోర్ట్ ఏంటి అంటే ఆడా చైర్మన్ గురుమోహన్ అని ఉన్నారు సార్. ఆయన మేనల్లుడు నా భర్త. అందుకోసమని నేను సంసారానికి వచ్చినప్పుడల్లా ఈయన సపోర్ట్తో పోలీసులను పిలిపించేది, నన్ను వెళ్ళగొట్టిస్తున్నారు. కోర్టులో ఏమో సంసారానికి రావడంలే అని చెప్పిస్తున్నారు సార్. కాకపోతే ఏంటంటే నేను వస్తున్నాను, పిల్లల్ని తీసుకొని వస్తున్నాను. ప్రతి సంవత్సరం కరోనా టైంలో కూడా వచ్చినాను సార్. కాకపోతే ఏంటంటే ఆయన గురుమోహన్ అనే అతను అడా చైర్మన్ మా ఆయన వాళ్ళ మేనమామ, ఆయన నన్ను పిల్లల్ని పోలీసుల చేత గెంటేపిస్తున్నారు సార్. ఈ రోజు కూడా వచ్చినాము. ఈ రోజు కూడా వస్తే అదే పరిస్థితి. మా అత్త, మా మామ ఇద్దరు బలవంతంగా నన్ను పిల్లల్ని ఇద్దరు కలిసి తోసేస్తున్నారు సార్ వాళ్ళు. అయినా కూడా మేము ఇక్కడే ఉన్నాము. మాకు ఏదైనా న్యాయం జరిగేటట్టు చూడండి. మీ అత్త మామలు ఏమంటున్నారు? అత్త మామలు మేము ఇట్లే చేస్తాము, నీ దిక్కున్న చోటు చెప్పుకోపో, 1 రూపాయి కూడా ఇవ్వము, ఆడపిల్లల దరిద్రము అని నేను చెప్తాను సార్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఎందువల్ల ఇట్లా చేయాల్సి అమ్మాయితో మ్యారేజ్ చేసినారు అంటున్నారు సార్. అతను సెకండ్ మ్యారేజ్. ఆ అమ్మాయికి మరి వాళ్ళు డైవర్స్ ఇచ్చినారు అని చెప్పి చేసినారో ఏమో నాకు ఆ ప్రెజర్ చేస్తున్నారు సార్. నాతో డైవర్స్ ఇవ్వలేదు కాబట్టి కోర్టులో కేసు జరుగుతూ ఉంది. ఆ డైవర్స్ కోసమని నన్ను పిల్లల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్. ఇప్పుడు మీ ఆయనకి 2 పెళ్ళి ఉన్నాయిందా లేకపోతే సంబంధం ఉంది సార్? అక్రమ సంబంధం ఉందా? ఎవరమ్మా? హరిత అనే అమ్మాయి సార్. అమ్మాయి పేరు. అమ్మాయికి ఒక పాప కూడా మహిత అంట సార్. అది ఎప్పటి నుంచమ్మా? 2-3 ఇయర్స్ అని అంటున్నారు సార్. అంటే మీరు విడిపోక ముందా మీరు ఉన్నప్పుడే నుంచేనా? ఈ మధ్య సార్. ఈ మధ్య కరోనా టైం నుండి. అంతకుముందంతా నా కోసం వస్తూ ఉన్నాడు, పిల్లల కోసం వస్తూ ఉన్నాడు. మేము కోర్టులో కౌన్సిలింగ్ అవి ఇస్తాను, ఎప్పుడు నన్ను పిల్లల్ని వదులుతానని ఎప్పుడు చెప్పలేదు సార్. తను ఒకవేళ అక్రమ సంబంధం పెట్టుకునేది కూడా ఎందుకంటే మా అత్త వాళ్ళు బెదిరించి భయపడించి మా అత్త చనిపోతానని బెదిరించింటే తప్ప ఆయన ఎప్పుడు కూడా మేమంటే ఇష్టమే సార్. లేకపోతే చేసుకునేవాడైతే మ్యారేజ్ ముందే చేసుకునేవాడు. మా అత్త మెయిన్ బెదిరించి భయపడించి ఆయన్ను లొంగ తీసింది సార్. కాకపోతే మా ఆయన తాగుడుకు అలవాటు పడి మద్యానికి బానిస అయినాడు కాబట్టి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని నన్ను పిల్లల్ని టార్చర్ చేస్తానికి ఆయన్ను ప్రోత్సహిస్తున్నారు సార్. మీ ఆయన ఏమంటారు? మా ఆయన వాళ్ళ దగ్గర కిల్బొమ్మ సార్. అంటే నా సైడ్ ఏమో నువ్వు కరెక్టే అని చెప్తాడు. కాకపోతే తాగి వచ్చి కొట్టడము, తిట్టడము, గ్యాస్ లీక్ చేయడము ఇలాంటివన్నీ చేస్తాడు అనమాట. వాళ్ళు చెప్పుడు మాటలు విని. నువ్వేమో మంచిదాని అని అంటాడు, కానీ మళ్ళీ ఏమో కొట్టడం తిట్టడము, తను డబ్బులు అంతా వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇంకా తన ఖర్చుల కోసము నెక్స్ట్ తాగడానికి ఇవన్నీ డబ్బులు కావాలి కాబట్టి నన్ను సతాయిస్తాను సార్. నన్ను పిల్లల్ని కొట్టడము ఇట్లా అంతా. పిల్లలు అంటే ఎంతమంది? మా పిల్లలు? 2 పిల్లలు సార్. ఏం చేస్తారు? అమ్మాయిలు. పెద్ద పాప 2nd ఇయర్ సార్, ఇంటర్ 2nd ఇయర్. చిన్న పాప 7th క్లాస్ సార్.
ఎక్కడ చదువుతున్నారమ్మా వాళ్ళు బద్దెలను లేక కడప సార్. కడప? జీవనాధారం కోసం కడపకి వెళ్ళినాను సార్. ఇక్కడ ఒక్కొక్క స్కూల్లో జాయిన్ అవుతా ఉంటే తీసేపించినారు. అది కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో పొలిటికల్గా. వద్దు మాకు స్కూల్లో అమ్మాయి వర్క్ చేయడం ఇష్టం లేదు, మీరు తీసేపించేయండి అని చెప్పి అనేసి ప్రిన్సిపల్ సార్ పిలిపించేది మమ్మల్ని. నన్ను వద్దుమ్మా మీరు ఇట్లా మాకు పొలిటికల్గా ప్రెషర్ ఎక్కువ అవుతుంది, మీ వైపు అయితే కరెక్టే ఉంది, మరి నేను ఇప్పుడు 8 years నుండి చేస్తాను సార్ కడపలో, నన్ను ఎవరు ఏం తీసేయలేదు, వాళ్ళకు కూడా ప్రెషర్ చేస్తున్నారు, కానీ మీరు కరెక్ట్ మేడం అందుకోసమని మేము డ్రాప్ చేయడం లేదని చెప్పి వాళ్ళు కంటిన్యూగా చేస్తాను. ఇక్కడ ఏమంటే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వాళ్ళు కంటిన్యూ చేసుకోలేక డ్రాప్ చేస్తున్నారు.